కన్నప్ప. సినిమా చాలా బాగుంది మేడం. ఓకే. అంటే 'భక్త కన్నప్ప' అని చూసినట్టుందా? మరేమైనా మార్పులు ఇది కనిపించాయా? భక్త కన్నప్ప సినిమా నేను ఆల్రెడీ ఇంతకుముందు కృష్ణరాజు గారి సినిమా చూశానండి. సేమ్ అలాగే ఉంది సినిమా. కొన్ని అందులో లేని సీన్స్ కూడా ఇందులో అంటే అప్డేటెడ్ వర్షన్ కాబట్టి అప్డేటెడ్గానే తీశారు సినిమా. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే విష్ణు గారి ఫ్యామిలీ ఏదైతే పిల్లలు ఉన్నారో, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ అసెంట్ అందరూ చాలా కంప్లీట్‌గా యూఎస్ అసెంట్‌గా కనిపించింది. తెలుగు సినిమాలో అలాంటి అసెంట్ యూజ్ చేయడం అనేది ఎలా అనిపించింది? అంటే సినిమాని మనం విజువల్గా చూసినప్పుడు ఇబ్బంది లేనప్పుడు ఎక్కడ తీసినా ప్రాబ్లం లేదు మేడం. సో సినిమా రిలీజ్ అవ్వకముందు మనకి ఒక రొమాంటిక్ సాంగ్ ఉంది అని చెప్పేసి బాగా కాంట్రవర్సీ అయింది. సో ఆ స్టోరీకి రొమాంటిక్ సాంగ్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే రొమాంటిక్ సాంగ్స్ అంటే మరి ఆ తెగలో వ్యక్తులకి ఆ విధంగా ఉన్నట్టుగా చూపించారు రొమాన్స్. సో దీంట్లో ప్రభాస్ రాకముందు ఎలా ఉంది స్టోరీ, వచ్చిన తర్వాత ఎలా ఉందండి? సేమ్ అంటే ప్రభాస్ వచ్చిన తర్వాత స్టోరీ డిఫైనింగ్ మేడం. అంటే కంప్లీట్గా అప్పటి వరకు ఉన్న కథని ఆయన డిస్క్రైబ్ చేస్తారు ఆయన వచ్చిన తర్వాత. సో థియేటర్‌లో రెస్పాన్స్ ఎలా ఉందండి ఇప్పుడు చాలా ప్రభాస్ బాగుంది గారు మేడం. వచ్చిన తర్వాత? చాలా బాగుంది. ప్రభాస్ వచ్చిన తర్వాత అందరూ విజిల్స్తో లేచి నించున్నారు. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా లాగ్ లేదు అయింది. మేడం, అంటే స్టోరీ నెరేషన్ అలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కూడా బాగానే ఉంది, ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు. అంటే ఈ మూవీలో మనం చూసుకున్నట్టయితే మల్టీ స్టారర్స్‌గా పాన్ ఇండియన్ లెవెల్స్‌లో స్టార్స్ అయితే ఉన్నారు. కానీ ఆ ఇంపాక్ట్ ఏం చూపించలేదు. ఎవరికి ఇవ్వాల్సిన క్యారెక్టరైజేషన్ వాళ్ళకి ఇచ్చారు.